అయితే ఎగ్ రైస్తో స్టార్ట్ చేసేస్తున్నాం. ఎగ్ రైస్ ఏంటి కార్తీక మాసంలో అనుకోకండి, నాకైతే అలవాటు అయిపోయింది. అది బిసి బిసి మట్టి రైస్ అంటారు. కర్ణాటకలో అయితే మాత్రం దీన్ని చాలా ఎక్కువ మంది తింటూ ఉంటారనమాట. స్ట్రీట్ ఫుడ్లో భలే అమ్ముతారు. అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వర్క్ మీద వెళ్ళి మధ్యాహ్నం ఫుడ్ కోసం అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మసాలా ఎగ్ రైస్ ఉంటుంది, నెక్స్ట్ పులిహోర ఉంటుంది, మిర్చి బజ్జీ ఉంటుంది, చాలా ఉంటాయండి. సో హోటల్సే కాదు, మనకి స్ట్రీట్ ఫుడ్ కూడాను హోటల్ స్టైల్లో చాలా నీట్గా చేసి పెడతారు. సో దీంతో నేను కాంబినేషన్ చికెన్ అనమాట, చికెన్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇది మార్నింగ్ చేశాను కదా, మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. ఈ మధ్య చాలామంది ఏంటంటే డ్రాగన్ ఎక్కువ తింటున్నారు. డ్రాగన్ అదేంటో కానీ డ్రాగన్ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఒకసారి తింటాను, ఆ తర్వాత ఆపేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ టీ అయితే కామన్గా పెట్టుకుంటాను. టీ అనేది నేను బయటికి వెళ్ళి బయట కాఫీ టీలు అయితే తాగను, కానీ నేను ఇంట్లో చేసుకునేది అయితే ఎక్కువ తాగుతాను. అమ్మ చేసి ఇచ్చింది అయితే చాలా ఇష్టం. సో ఇప్పుడు మిస్సింగ్ ఇక ఈవినింగ్ దోశ అనమాట. సో లైట్గా టిఫిన్ చేయాలనుకుంటే ఇంటి దగ్గర ఉంటే లైట్గా టిఫిన్ చేస్తాను, లేదంటే ఏదో ఒక స్నాక్ అయితే తింటాను, లేకపోతే వర్క్లో పడిపోతాను. ఇది ఎప్పుడు రొటీన్గా జరిగేదనమాట. సో నాకు కొంచెం ఫ్రీనెస్ ఉంటే మాత్రం టైం అనేది చిక్కిందంటే నాకు ఏమై చేయాలనిపిస్తే అవన్నీ చేస్తానండి ఖచ్చితంగా. ఇక్కడ టీ అనేది చాలా బాగా మరిగించుకుంటాను. నాకు ఈవినింగ్ టీ తాగడం చాలా ఇష్టం. బట్ అది నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుంది అనమాట, పర్ఫెక్ట్గా పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి ఇలా తాగడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. షుగర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, కాస్త ఎక్కువే తింటాను. సో నాకు టీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అప్పటి రోజుల్లో ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఇంటి నిండా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు లాంటి వాళ్ళందరూ కూర్చుని టీలు తాగడం, చక్కగా తర్వాత స్నాక్స్ తినడం, లేదంటే మాట్లాడడం, ఇంకా 4:30-5 గంటలకి వంటలు స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ అప్పటి రోజుల్లో. కానీ ఇప్పటి రోజుల్లో ఎక్కడున్నాయండి? ఎవరి డ్యూటీలు వాళ్ళవి, ఎవరి ఇంటి పనులు వాళ్ళవి కదా. సో మాకైతే పెద్ద ఫ్యామిలీ అయితే ఉండేది. అమ్మాయిల ఇంట్లో ఉండేటప్పుడు చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. పిన్నులు, మావయ్యలు, అమ్మమ్మలు, తాతలు అందరూ టోటల్గా చాలామంది ఉండేవారు. ఇలా టీ కాఫీ తాగితే ఈవినింగ్ అయిపోయినట్టే అర్థం. సండే అయితే ఇంకా హ్యాపీగా ఉండేది. ఇంకా ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ సినిమాకి కూడా వెళ్ళేవాళ్ళం. చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు ఇక్కడ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ధూపం వేసుకునే అలవాటు అనమాట. ఇది కూడా వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి ఎక్కువగా వచ్చింది. మాకు శుక్రవారం శనివారం బాగా ధూపం వేసుకునే అలవాటు. కానీ నేను రెగ్యులర్గా ఈవినింగ్ ఇంటి దగ్గర ఉంటే 4 గంటలకే వేస్తాను, లేదంటే రాత్రి వచ్చినా సరే నేను వెలిగించుకుంటాను అనమాట. ఒక ధూప్ స్టిక్ వెలిగించుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఇలా ధూప్ స్టిక్స్ కానీ సాంబ్రాణి పొగ కానీ ఇలాంటివి, వేపాకుల ధూపం కానీ ఇలాంటివి వేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతగా ఉండదు, పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది. వీలుంటే మీరు చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేస్తే నార్మల్. ఇంకా నైట్ నా ఫుడ్ వచ్చేసి సండే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ లేకపోతే అస్సలు నిద్రపడదండి. మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చేసి కర్రీ చేసుకున్నాను. ఈవినింగ్ అయితే మాత్రం నైట్ డిన్నర్లోకి ఖచ్చితంగా బిర్యానీ చికెన్ అయితే ఇంకా టేస్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఫ్యామిలీ ప్యాక్ అయితే తెప్పించేసుకున్నాము. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, దానికి ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. పేరు అయితే మనం పెట్టాల్సిన అవసరం లేదు కదా. మొత్తం వీళ్ళంతా పిల్లలిద్దరూ కూడాను, నేను మా వారు కూడాను ఇంకా అదే తింటాను అనమాట ఎక్కువగాను. సో అప్పుడప్పుడు చేసుకోవడానికి టైం లేకపోయినా వీళ్ళు లేకపోయినా బయట తినాలనిపించినా సరే, ఈ మధ్య అయితే బయట తినడానికి అయితే ఎక్కువగా వెళ్ళట్లేదు, ఇంట్లోనే అది కూడాను చేస్తానమాట. వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.